యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 1వ వచనం. ఈ గట్టి పునాదిపై ఈ కీర్తన రచయిత ప్రజలను దేవునిలో నమ్మకం ఉంచాలని, ఆయన్ను స్తుతించాలని పురుగొలుపుతూ ఉన్నాడు. దేవునికి అన్ని విషయాల్లోనూ మహిమ కలగాలని దేవుని నిజ సేవకులందరూ కోరుతారు. తమకు పేరు ప్రతిష్టలు గాని, డబ్బు గాని, హెచ్చు ఉద్యోగము గాని, మనుషుల నుంచి ఘనత గాని లభించాలని సేవ చేసేవారు దేవుని నిజ సేవకులు ఎంత మాత్రం కానే కారు. దేవుడు కృపా సత్యాలకు దేవుడు, రక్షించగలవాడు ఆయన ఒక్కడే. తన ప్రజలను సంరక్షిస్తూ దీవిస్తూ తనను ప్రేమించేందుకు వారికి సామర్థ్యం ఇస్తూ ఉండేవాడు కనుక ఆయనకి యుగ యుగములు మహిమంతా కలుగును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీకు కలగవలసిన మహిమ ఘనత ఎల్లప్పుడూ చెల్లించే వారిగా ఉండనట్లు ఈ దినాన నీ సన్నిధికి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.